సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నా నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమై మార్గములో నా అంతరంగమును ధైర్యము నీచి నిర్దోషమై మార్గములో నా అంతరంగమును ధైర్యము నీచి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నీచితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నీచితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహమందరముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహమందరముతో ఆకర్షించి కృపావరములతో నన్ను నింపి
నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నడిపించుచున్న నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. అయ్యగారు ప్రతి నెల రెండో వారంలో వాక్యం చెప్పడానికి కృప చూపి దేవుడు ఆయన ద్వారా సంఘంలో ఈ దినం సిద్ధపరచడానికి కృప చూపారు. వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించిన కాక మన వాక్యంలోకి వెళ్దామండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం చదివి సహాయం చేయగలను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చిన్న ఉపకారం అండి, ఏం లేదు. సాక్ష్యం చెప్పుట ఎంతో గొప్ప ధన్యత. యేసుక్రీస్తు కోసం మనం సాక్షులుగా నిలబడాలి. ఇందుకోసమే నా చిన్న సాక్ష్యం అయ్యగారి కోసం కూడా సాక్ష్యం చెప్పాలి. నా సాక్ష్యం ఏంటంటే, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నేను స్వార్థకుడిగా అంటే ఎవెంజలిస్ట్గా వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. నేను రక్షించబడిన దగ్గర నుండి నాకు ప్రభు వాక్యం ఇచ్చారు. నేను అనేక సంఘాల మీద వాక్యం చెప్పడానికి కృప చూపారు. ఎక్కడైనా చెప్పినా మొహమాటం లేకుండా చెప్పడం వలన కొన్ని సంఘాల్లో పిలవకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా వాక్యాలు చెప్పాలంటే నా వల్ల కాదు. బైబిల్ ఎలా ఉండాలని చెప్పాలి కనుక నేను అలా వస్తూ ఉన్నాను. అలాగే కొన్ని సంఘాల్లో అనేక పిలుస్తున్న వాళ్ళు మా సంఘం ఒకటి ఉంది, రామలింగేశ్వర గారు అయ్యగారు. ఆయన దగ్గరే నేను బాప్టిజం తీసుకున్నాను. అక్కడి నుండి నేను ఆయన అన్ని శ్రమలు పెట్టిన మనిగి ఉన్నాను. కానీ ఆయన చూపించిన విశ్వాస విధానంలో నాకు సరిపడక నేను బయటకు వచ్చాను. తర్వాత ఆయన నన్ను పిలిచినా నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, ఆయన పెద్ద అయినా చెప్పినా వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. ఆయన మనసు అలాంటిది అనుకున్న ఉద్దేశం. ఇలాగా ఈ విధంగా ఉన్నాను, చాలా శ్రమలతో ఉన్నా. ఈరోజు ఈ దినాల్లో వాక్యం చెప్పడానికి చాలామంది ముక్కుతున్నారు. కొండ మీద ఒక అతను ఉన్నాడు, నారాయణమ్మ కొడుకని. డబ్బులు సంపాదించేయడం, చర్చి కట్టేసి వాక్యం చెప్పే అనేకం లేదు. అసలు వాక్యం అంటే ఏంటో కూడా తెలియనంత విధంగా ఉన్నారు. ఏంటో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుభవపూర్వకమైన వాక్యం. ఇప్పుడు ఈ వాక్యంలో సరినట్లుగా నాకు శ్రమలతో వేదంతో ఉంటే, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, మరణ స్థితిలో. నాకు బ్లడ్ పడుతున్న విధానంలో ఉన్నాను. దొరికితే బ్లడ్ వచ్చేటట్లు. ఏంటో క్యాన్సర్ ఏదో అనుకున్న భయపడ్డాను. కానీ అదేమి దేవుని కృపను బట్టి జరగల. సరే, నిమోనియా అన్నారు. దాన్ని బట్టి నేను ఎవరు డబ్బులు సహాయం చేయటానికి లేకపోతే నేను బజాజ్ చేతకులో నాకు సివిల్ ఉంటే ఎక్కువ ఇస్తే 2 లక్షలు 18,000 తీసుకున్నాను. నమ్మకంగానే కడుతూ ఉన్నాను. 16 నెలలు కట్టాను. ఈ పరిస్థితులు ఇబ్బంది కట్టలేకపోయాను. ఇక ఏం చేయాలో తెలియలేదు. అయితే మా ఫ్యామిలీ విషయాల్లో అయ్యగారితో పంచుకుంటాను అప్పుడప్పుడు. అదే మా చెల్లికున్న ఆస్తి ఉంటే నేనే కొనిపించాను.
ఆమె పెట్టమంటే ఒకసారి పెట్టింది, రెండోసారి కూడా. అయితే ఇప్పుడు అది 5 లక్షలకు పెట్టి అప్పులన్నీ తీర్చేసుకొని ఇక ఏదైనా సమస్యను చేద్దామని చాలా ప్రయత్నం చేసి ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి చాలా రోజులు, నెలలు ప్రార్థన చేయగా దేవుడు సహాయం చేసి నాకు మరి లోన్ పెట్టుకుంటానికి 5 లక్షలు వచ్చి ఈ నెలలో ఇస్తారు. నేను పెట్టుకున్నాను. దేవుడు ఆ సహాయం చేశారు. కొంచెం ఆ ఇబ్బందుల్లో నుండి, అంటే మాట పడకూడదు కదా, మరి ఆ ఇబ్బందుల్లో నుండి బయటపడ్డాను. దేవుడు నాకు ఆ మేలు చేశారు. 5 లక్షలు వచ్చేటట్లుగా బ్యాంకు నుండి అప్పు తీర్చుకోవడానికి ప్రభు చూపారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సాక్ష్యం సంఘంలో, ఎందుకంటే సంఘం అనగా దేవుడు ఏర్పాటు చేసి ఈ భూమి మీద నిర్ణయించిన సంఘం. ఈ సంఘం దేవుని అవయవమై ఉన్నది. మనమందరం ఒకరి అవయవములు అయి ఉన్నాము. అలాగో దేవుడు పిలుచుకునే ఆయన పిల్లి కుమార్తె ఉంది ఈ సంఘం. సంఘం చాలా విలువైంది. ఇక్కడ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తులు దేవునికి ఇష్టలైన, ప్రియులైన బిడ్డలు. ఎందుకంటే ఇంతటి విధానం మరి ఎక్కడ ప్రపంచంలో ఇంతటి విషయాన్ని ఎవ్వరూ మరి సంఘ విషయంలో ఎవ్వరికి ఈ రహస్యం తెలియదు. ఆయన స్థాపించిన సంఘం పునాది వేసింది, క్రీస్తు పునాది. ఈ పునాది మీద కట్టబడింది. అయితే గురించి చెప్పాలంటే నిజంగా మేము స్నేహితులు, మరి హై స్కూల్ స్టూడెంట్లో స్నేహితులు, కొంతమందికి తెలిసి చెప్పాను ఇంతవరకు. అయితే అయ్యగారు అట్లాంటి వ్యక్తిలో స్నేహితులకి తెలుసు, అంతే కదా, వారికి తెలుస్తా. ఎవరి గుట్లు వాళ్ళకి తెలిసినట్టే స్నేహితులకి తప్ప ఎవరికి తెలియదు. ఆయన నేను సివిఆర్ స్కూల్లో చదివాడిని. ఆయన ఎక్కడ అయ్యారు, మనిషి కాలేజ్ హై స్కూల్లో చదివారు. తర్వాత నాగేశ్వరం అనేది మా ఫ్రెండ్ ద్వారా కలిసి మీ కూడా అలాగలాగా పరిచయం అయిపోయి ఇక మేము అలాగా చదువుకుంటా ఉన్నాం. అయిపోయింది. సరే అయిపోయిన తర్వాత, రక్షించబడిన తర్వాత అయ్యగారు తెలిసింది. అప్పుడు స్నేహితులుగా తిరిగాము. తర్వాత రక్షించబడిన తర్వాత అప్పుడు అయ్యగారు సేవ చేస్తున్నాను చేశారు. ఆయన ఇదివరకున్న మనస్తత్వం, ఇప్పుడున్న మనస్తత్వం నేను ఎరుగుతున్నాను. ఎందుకంటే మారు మనసు తగని ప్రజలు చాలామంది ఉంది ఈ లోకంలో. మార్పు లేక దేవుని సంఘంలోకి వచ్చి ఏళ్ళు పెడుతున్నారు. మారు మనసు ఉండదు, ఏముండదు. ఇప్పుడు వాళ్ళకి మారు మనసు లేక ఏం చేద్దామని దేవుని దగ్గరికి వచ్చి అలాంటి పరిస్థితులు దారుణం అయిపోయాయి. అయ్యగారిని చూసిన తర్వాత ఇక అక్కడక్కడ కలిపిన తర్వాత నిజంగా మీ అయ్యగారు మారాడు. హల్లెలూయా. మారటమే కాదు, దేవునికి అంకితం అయ్యాడు. అంకితం అవటమే కాదు, దేవుని పనిలో నిమగ్నుడై ఉన్నాడు. ఎట్టి శ్రమలు ఆయన పడేవాడు కాదు. అనుభవం లేని సేవ వ్యర్థము. ఇక్కడ అనుభవం కావాలి. మాటలు చెప్పి ఏదో వాక్యం చెప్పుకొని పోవటం కాదు, అనుభవంతో కూడిన సంఘం కట్టాలి. అనుభవంతో, వాళ్ళు 2 3 పర్వాలేదు, అనుభవంతో కూడా అనుభవించి. ఒకసారి నాతో చెప్పిన పెద్ద పిల్లలు అయ్యారు, చిన్నపిల్లలు. ఒకసారి నాకు చెప్తే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. తాను ఒక ఊరిలో ఇక్కడ అత్తుకున్నప్పుడు ఎలుకలు వచ్చి భోజనం చేస్తే, ప్రభువా నా పిల్లల నోట్లోకి వెళ్ళాల్సిన ఎలుకలు తింటున్నాయ్యా అని అంటే కళ్ళంటి నీళ్ళు వచ్చింది. ఎన్నో చూసే అనుభవం కావాలి. అనుభవాన్ని మరి సంఘం నిలవదు. ఆయన విత్తాడు, నేను నీరు పోయటానికి వచ్చానంటే విత్తు వానిలో ఏమీ లేదు, నీరు పోసిన వానిలో ఏమీ లేదు. వృద్ధి కలగజేసిన క్రీస్తు యేసులోనే ఉంది. హల్లెలూయా. మేము చెక్క పని వారమే అంతే తప్ప వృద్ధి కలగజేసిన క్రీస్తు యేసులోనే ఉంది అంట. ఆయన విత్తాడు, ప్రతి మొక్కని విత్తాడు, నీరు పోస్తున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని నిజంగా ఈ రోజుల్లో మరి వాక్య ప్రీతిని, క్రీస్తు యేసుని చూపించే స్థితి లేకపోతే వాళ్ళని పిలవటం అనవసరం నా విషయాల్లో. ఎందుకంటే ఎన్నో చూశాను నేను, అధికారు అని ఎన్నో విన్నాను కూడా. కానీ
క్రీస్తు పునాది వేయబడిన దాన్ని దొంగిలించేవారు కూడా ఉన్నారు. అలా దొంగిలించేవాడు దొంగయు దోచుకుని వాడే ఉన్నాడు. కనుక అలాంటి స్థితిలో మరి అయ్యగారు చాలా విధంగా కష్టపడి శ్రమ వచ్చి, అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి, ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు, నాకే 62 సంవత్సరాలు వచ్చినాయి. అయ్యగారికి కూడా అంతే ఉంటే అనిపించి 62 సంవత్సరాలు నాకు వచ్చింది. 61 వచ్చింది. మేము ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తామో తెలియదు, మా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, మేము ఎలా ఉంటామో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. కానీ ప్రభు పని నమ్మకంగా చేయవాడు ధన్యుడు. నమ్మకంగా చేసిన మీ దాసుడు, మీ సేవకుడు, మీ అయ్యగారు ధన్యుడు. ఎందుకు చెప్తున్నానంటే సాక్ష్యం చెప్పాలి కనుక చెప్తున్నాను, బలపరచాలి కనుక చెప్తున్నాను. ఉన్నది పులిపేట మీద ఉండి ఏదో పొగడ్పలకి నేను చెప్తున్నాను అనుకోమాకండి. పులిపేట ముందు యథార్థతే చెప్తున్నాను. మేము మా పాత స్నేహితులను వదిలేసాం. మా పాత స్నేహితులు ఎంతోమంది అదే ఉన్నవాళ్ళు, మాకున్నవాళ్ళు డబ్బుల కోసం మా దగ్గరికి వచ్చారు. డబ్బులు మేమేదో 1,00,000 సంపాదిస్తున్నామని, లేకపోతే ప్రభు సేవలో ఉన్నామని డబ్బుల కోసం ప్రేమించిన వారు ఉన్నారు అని పాత స్నేహితులను వదిలేసాం. ప్రభువులో ఉన్నవారినే కలిగి ఉన్నాం, ప్రభువుతోనే నడుస్తున్నాం. విధానంలో మరి సాక్ష్యం గొప్పది. భార్యను చేసుకున్న తర్వాత బిడ్డల కనుక ఆయన కన్నా పడిన కష్టాలు అంతా ఎంత కాదు. కానీ అమ్మదారిని బట్టి ఎంతో మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే పాస్టర్ గారిని చేసుకున్న స్త్రీ మీకు తెలుసో తెలియదు, ఎందుకు చేసుకున్నాను మహాప్రభు అనుకుంటాను. మీకు తెలుసో తెలియదు. నిజంగా అండి, శ్రమలు, వేదనలు, దుఃఖం ఫస్ట్ చెప్పాలి, అన్ని చేయాలి. కానీ ఆ తల్లి మరి ఇప్పటి వరకు మరి ఆయనతో సహా కర్మచారినిగా నడుస్తూ వచ్చి మరి పిల్లలను చూసుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాయంటే దేవుడి కృపే కదా అదంతా. చెప్పండి ఏమండి, ఇది దేవుని కృప. ఈయన గారికి ఏమీ లేదు, నాకైతే ఆస్తి ఉంది. మరి గాంధారి వారి దగ్గర ఎదురు మాకు పిల్లలు ఇచ్చిన ఆస్తి ఉంది. మా అన్నలు మోసం చేసి ఇద్దరు అమ్ముకొని వెళ్ళిపోయారు. నాదే, నేను జ్ఞానం అప్పుడు దేవుడిని రక్షించబడ్డ జ్ఞానం అది 30 లక్షలు కొనుక్కొని గిరిపురం అన్న ఏరియాలో కొనుక్కొని ఇల్లు కట్టించుకున్నా. నాకన్నా ఇల్లు ఉంది, అయ్యగారికి అసలు ఇల్లే లేదు. చెప్పండి, అసలు ఉందంటారా? లేదు. ఈనాడు నేను ఎలా ఉన్నాను, నాకన్నా అందస్థాయిలో ఉన్నాను. ముష్టికేలు కట్టుకుని నేను కూడా కట్టుకున్నాను. కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇలా పెట్టాడు, దేవుడు ఆదుకున్నాడు. ఆయన కష్టాల్లో, శ్రమలు అనేక విధాలు తన పిల్లలు ఆదుకున్నాడు. పిల్లలకి కొన్ని కష్టాలు చెప్తే ఇష్టపడరేమో, కానీ నిజంగా ఆయన పడిన కష్టాలు, శ్రమలు ఎంతో దేవునికి మైండ్ ఇప్పుడు కనపడవు. అందుకోసమే మీకు ఎందుకంటే మీరు ప్రేమించాలి. ప్రేమించకపోయారనుకో ప్రేమే తెలుసా మీకు? విశ్వాసం, నిలిచిన ప్రేమ, ఈ 3 నిలుచును. కొరింథీయులకు శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమించాలి. సేవకుడిని ప్రేమించలేకపోతే మనకి ఎవరిని ప్రేమిస్తాం? మనకి వాక్యం పెట్టి మనల్ని ఇలా చేసి నాటి ప్రభులు నడిపించేవారిని. కనుక అందుకోసమే సాక్ష్యం చెప్పాలని అనిపించింది. నాకు పేరప్న వచ్చింది. ఇది నేను ఏదో నా మనసుకు వచ్చినట్టు చెప్పడం కాదు, నా పేరాపంతో, నా ఆత్మ పేరాపంతో చెప్తున్నాను. ఆయన ఏం చెప్పమని కూడా అడగలేదు. ఒకటప్పుడు అంటూ ఉంటాను, నేను చెప్పమని వాక్యం చెప్పమని చెప్పాను, ఈ వాక్యం అంటారు. ఏం చెప్పరండి, మాలో ఆ కనెక్షనే లేదు. నాకు ఈ స్వాతంత్రం ఇచ్చారు చెప్పుకుంటాను. ఎందుకంటే అన్నీ నేను అనేక విధానాలు కష్టపెట్టి మానేశాను, కానీ స్నేహితుడిని మానుకోలేకపోయాను. హల్లెలూయా. స్నేహితుడు ఏదైనా కొంచెం కష్టపెట్టినా, ఏదైనా మాటన్నా మా స్నేహితుడేగా అని వచ్చేస్తాను. ఆయన నన్ను అదే అని బాగా మేము కలిసిపోయాం కాబట్టి. అంటే సంఘంలో స్నేహం కూడా మరి అవసరం అనుకుంటా. మరి అపొస్తలుడైన పౌలు మరి బంధువులనే కానీ వాళ్ళని కానీ ప్రోత్సహించేవాడు. అందుకోసమే అవసరం. అలాగే మీకు మీ అయ్యగారి మీద ప్రేమ పుట్టాలని, అదేంటో నాకు తెలియదు. ఈ దినం ఆయన గురించి, నాకు కలిగిన సాక్ష్యం గురించి చెప్పాలని నిర్ణయించుకొని మీ పాదాల దగ్గరికి క్రీస్తు యేసు ప్రభువు తీసుకుని వచ్చారు. మార్కు సువార్త చూడండి, 5వ అధ్యాయము
మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో నుండి మీకు శిశువులు ఆయన శిశువుల మధ్యన అనేక కార్యములు చేస్తున్నప్పటికీ శిశువులు ఆయన్ని విశ్వాసము నింపలేదంట. విశ్వాసము శిశువులలో నింపడానికి, శిష్యత్వాన్ని తయారు చేయడానికి ఆయన శిశువులను ఏర్పాటు చేసుకున్న ఆయన ఎంతగానో. చూడండి 4వ అధ్యాయము 35వ వచనం చదివి సహాయం చేయండి. 4వ అధ్యాయము 35వ వచనం. 4వ అధ్యాయం మార్కు సువార్త 4:35. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, గాలియు సముద్రమని ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఏమండి, ఒక మాట విందామండి. అది ప్రమాదంలో ఉన్నారు. శిష్యులు ఎన్నో కార్యాలు చూశారు. శక్తిమంతుడు ఎంతోమందిని మరణించిన వారిని లేపిన మహాదేవుడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సముద్రంలో అలలతో కొట్టబడుతూ ఉంటే భయం వేసేసి వాళ్ళు భయభ్రాంతులు అయిపోయిన తర్వాత ఆయన నిద్రిస్తుండగా లేపి కంగారుగా ఆయన్ని అనుమానంతో, అంటే మనం చనిపోతున్నాం అన్న భయంతో అనుమానంతో ఉన్నారు. మునిన తర్వాత ఆయన విశ్వాసాన్ని చూశాడు. ఆయన చూసి అంటాడు, అక్కడ చూడండి, అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరెంకనో నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. నమ్మిక లేకున్నారా? నమ్మిక. అవును, మీరు ఇప్పుడు అందరూ ఇక్కడ నమ్మి వచ్చారా, నమ్మకుండా వచ్చారా? విశ్వాసము గొప్పది. ఇక్కడ నేను 4 విషయాలు చెప్తాను. ప్రభు శిష్యుల మధ్య చేసిన విశ్వాసం ఒకటి, తర్వాత రెండోది బహిరంగంగా చేసిన విశ్వాసం. బహిరంగంగా చేసిన విశ్వాసం, ప్రభు ప్రజల మధ్య చేసిన విశ్వాసం, రహస్యంగా చేసిన విశ్వాసాన్ని మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. రహస్యంగా చేసిన విశ్వాసంలో ఈ విధంగా ఉంటుందండి. విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనంత అసాధ్యం. దేవుడు ఉన్నాడని నమ్మువానికి ప్రతిఫలం దయచేయగలవాడని నమ్మవలని కదా. అంటే విశ్వాసము ఎంత గొప్పదో. విశ్వాస 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరులు అందులో రాయబడి ఉంది. విశ్వాసుల వీరులే అదంతా. ఆ వాక్యం, ఆ అధ్యాయం చదివితే మీకు బలం రావాలి. ఇక్కడ శిష్యులు అభ్యంతరపడతారు, నమ్మిక లేకుండా ఉన్నారంట. నమ్మిక లేకుండా, సరే నమ్మిక లేదు, వాళ్ళు ఉన్నారు. ఆయన లేచిన తర్వాత సముద్రాన్ని, గాలిని గర్జించగానే నిమ్మలం అయిపోయిన తర్వాత అవి చూసి వీళ్ళకి భయం వచ్చిందా రాదండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైనా గొప్ప కార్యం జరిగిందనుకో, మన ముందు ఏదో ఆశ్చర్య కార్యం జరిగిందనుకో, మనలో ఆందోళన లేకపోతే ఒక కంగారు, ఒక ఆలోచన పుట్టిద్దా పుట్టదా? వాళ్ళలో కూడా ఏమని పుట్టిందో తెలుసండి. వాళ్ళలో చూడండి అన్నమాట, ఏమంటున్నారంటే ఈయన ఎవరో మిక్కిలి భయపడి ఈయన ఎవరో
గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, గాలియు సముద్రం లోబడుతుంది ఏంటి ఈయనకి అని. అంటే ఇది ఎవరో తెలియకపోతున్నారు, ఆయనతో ప్రయాణం చేస్తున్నారా? ఒక్కొక్కప్పుడు మనం కూడా అంతే. మన సంఘంలో కూడా చాలామంది అనుమానపు ఆలోచనలు, సాతానుడు అవిశ్వాసాన్ని కలగచేయడానికి జరిగిన ముసుగు వేస్తారు. కనుక వాళ్ళు కూడా ఆయనతో ఉన్నారు. ఉంటే ఏం జరుగుతుందట? ఏం జరుగుతుంది? వాళ్ళలో మరి నమ్మిక లేకపోయినట్లు చేసిన తర్వాత ఏంటయ్యా కార్యం జరగదని ఆశ్చర్యం వేసిందంట. ఏం ఆశ్చర్యం వేసిందంటే, ఈయన గాలి సముద్రం లోబడుతుంది. ఒకరికొకరు చెప్పుకొని ఆయన ఎవరో తెలియకపోయిందా, కానీ తెలపాలని ఆయన మరి వెళ్తూ ఉన్నారు. చూడండి అక్కడ ఆయన 5వ అధ్యాయం చదవండి. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయన ఎదురుగా పడిన వాడు సమాధిలో నివాసం చేసిన వాడు సంఖ్యలని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడు సంఖ్యలు వేశారు. చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచమని దేవుని పేరు దానపెడుచున్నాను బిగ్గరగా కేకలు వేసాను. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం పిచ్చోడు రాయి, చేతిలో పిచ్చోడు రాయి ఉందనుకో, చేతిలో మనం ఉంటామా? ఒకసారి ఇసిరితే పరిగెడతామా లేదా? దయ్యాలు పట్టిన వ్యక్తి అతన్ని సంఖ్యలు వేశారు, అందరూ పట్టుకున్న సంఖ్యలు వేశారు, తెంచేసుకున్నారని అలా పట్టుకున్న వాళ్ళు కూడా వదిలేసి మారిపోతున్నారు. అది ఎంతో అవస్థలు పడ్డారంట. ఆ గ్రామస్తులందరంట అతన్ని బంధించలేకపోయారంట. అతను నిజంగా బంధించలేదు. ఎందుకు బంధించలేదంటే అతనిలో ఉన్న దెయ్యాలు, శానా దెయ్యాలు, బహు దెయ్యాలు ఉన్నాయి. ఏ దెయ్యం ఏం చేస్తుందో తెలియదు, అంత బలస్తుడుగా ఉన్నాడు. వీళ్ళు ఆ సంఖ్యలు వేసి శరీరాన్ని బంధిస్తుంటే శరీరాలతో పాటు అవి తెంచుతుంటే, ఆ సంఖ్యలు తెంచుంటే భయం వేస్తుంది. ఇంత సంఖ్యలు వేసి తెంచుతుంటే ఎవరికైనా భయం ఉంటుందమ్మా? ఎందుకు? ఈ శరీరాలు కదా, ఆ శరీరంకి సంఖ్యలు ఎత్తే తెంచుకుంటుంటే భయం వేయదా? అలా భయం వేసి ఏం చేయాలో తెలియక వదిలేసి పారిపోవటాలు, ఎంతో ఇబ్బందులు పడితే ఇక వీరి నివసించేది ఏదైతే సమాధిలో ఉంటాయి దయ్యాలు. సమాధిలో నీ జీవిస్తే, సమాధిలో ఉంటే కనుక సమాధిలోకి లాక్కు వెళ్ళిపోయి అతని కొన్ని నెలలో సంవత్సరాల్లో తెలియదు కానీ, రాయబడలేదు కానీ అక్కడ నివసిస్తూనే ఉన్నారట, గాయపరుచుకుంటున్నారట. ఈ శిష్యులకు అభ్యంతరం ఏం కలిగింది ఇక్కడ? ఈయన ఎవరు? గాలియు సముద్రం లోబడుతుంది. ఈయనకు జవాబు ఇంకా రాలా, తెలియదా? అది వెళ్తున్నారు. వెళ్ళగానే దెయ్యాలతో చెప్పిస్తాడమ్మా. మన దేవుడు ఎలాంటి దేవుడు? స్తోత్రం చెప్దామా? చెప్పగలమా? దెయ్యాలతో చెప్పిస్తాడు. చూడండి ఏం చెప్పిస్తాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధిలో కొండలలో కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. వారు దూరము నుండి యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఆన్సర్ వచ్చేసిందా రాలేదా తల్లి? చెప్పండి. ఎవరికి? ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పలుకుతుంటే ఈ శిష్యులు ఈయన ఎవరో అనుకుంటున్నా. ఈయనకి అమ్మో ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అలాగా దెయ్యాలే సాక్ష్యం చెప్తుంది. దెయ్యాలతో చెప్పిస్తారు. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే దెయ్యాలతో చెప్పిస్తారు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు నమ్మలేదు కనుక మనుషులు, అయ్యా నన్ను బాగు చేశాడయ్యా. ఎలా ఉంటుందంటే మంది, అయ్యా నన్ను స్వస్థపరిచాడయ్యా,
ఇలాంటి మాటలు దేవునికి మహిమాత్మైన సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాదు. అయితే దేవునికి మహిమ కలిగేటట్టు ఉండాలి వాక్య సాక్ష్యం చెప్తే. అయితే వీళ్ళు వాళ్ళకి అభ్యంతరం కలిగింది. ఏం కలిగిందంటే అభ్యంతరం, ఈయనెవరో నువ్వెవరో ఇంకోని తీసుకొచ్చి చెప్పేదా మన దేవుడు యేసయ్య సేనా పట్టిన దెయ్యాలని పట్టుకొని తీసుకొచ్చి ఏమంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టున్నాను దగ్గరగా కేకలు వేసింది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ విడిచిపోమ్మని వారితో చెప్పింది. నీ పేరేమని ఆయన అడుగగా వారు నా పేరు సేన ఏడైనగా మేము అనేకులము అని చెప్పి తమను ఆ దేశంలో తోలివేయవద్దని ఆయన మిగుల బ్రతిమాలుకునేను. చూడండి, మీరు ఎవరు యేసుక్రీస్తు అడగాల్సిన పని అవుతుందంటారా? ఎవరి కోసం ఈ డౌట్ అంతా మనలో అనేక డౌట్లు కలుగుతూ ఉంది. శిష్యుల కోసం. శిష్యులకి ఎందుకు శిష్యుత్వం చేయడానికి, నేర్పడానికి, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, వాళ్ళని ఇద్దరిద్దరు చొప్పున పంపించడానికి. మీరు అనుకుంటారు ఏదో సేవ చేసేస్తే సరిపోద్దేమో అనుకుంటున్నారేమో. సేవ చాలా కత్తి మీద సాంగ్ లాంటిది. ఎంత విశ్వాసం కావాలి, ఎంత నమ్మిక కావాలి, ఎంత బలం కావాలో ఎన్నో విధంగా సాతాన్ని శోధిస్తే నిలబడాల. అది ఈ శిష్యులకు చూపిస్తున్నారు, దయ్యంతో చెప్పిస్తున్నారు. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని? ఇవి శిష్యులకు ఆన్సర్ వచ్చేసిందా రాలేదా? ఆయనతో పాటే కదా వెళ్తున్నారు అందరం. ఇవి ఆన్సర్ వచ్చేసిందా రాలేదా? ఏం దేవుని కుమారుడా, అందుకోసమే గాలి సముద్రం లోబడుతున్నవి అమ్మా, అవునా కదా? అందుకోసమే ఆయన మరి గద్దించాడు. చూడండి ఇంకోటి, 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇది ఈ విశ్వాసం ఎక్కడ చేశాడంట? బహిరంగంగా చేశాడా చేయలేదా? అంటే అందరూ చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా ఈ విశ్వాసం ఎక్కడ జరిగింది? బహిరంగంగా జరిగిందా లేదా? బహిరంగంగా మాట్లాడుతున్నారా లేదా? ఆ దయ్యం పట్టిన వాడు బహిరంగంగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అని అందరి ముందు మాట్లాడుతున్నారా, మాట్లాడలేదా? ఈ విశ్వాసం ఎక్కడ చేశాడు? బహిరంగ ప్రదేశంలో చేశాడు. ఇంకోసారి విశ్వాసం ఎక్కడ చేశాడు? వాళ్ళు ధోనిలో ఉండగా చేశాడు. మరి 3వ విశ్వాసం చూద్దాం. చూడండి ఆయన ఎక్కడ చేశాడంటే ఆ 33వ వచనం చూడండి, 5:33. అప్పుడు ఆ స్త్రీ అమ్మా కొంచెం ముందు చదువు. ఈమె చూడండి అక్కడ కొంచెం చదువు అమ్మ పైన. కాదమ్మా 25 వచ్చింది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల రోగి కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వచ్చి ఆయన సాగిలపడి అమ్మ ఈ స్త్రీ అంట మీకు తెలియదేమో కానీ చాలా అవసరపడింది ఉన్న విషయం దగ్గరికి రానిచ్చోది కాదంట. ఆ స్త్రీ తనకున్న డబ్బంతా ధనమంతా తన
అక్కడ రాయబడి ఉంది. ఎంతో ప్రయాసపడిందంట. ఒక స్త్రీ ఎంత వేదన పడిందంటే ఆ స్త్రీలో ఆ మనసులోకి వెళ్తే అర్థమవుతుంది. ఆమె పడిన వేదన నరకయాతన కన్నా భయంకరమైన యాతన పడిందంట. ఆమె వస్తుంటే, ఆమె దారంతో వస్తుంటే అందరూ తొలగిపోయేవాళ్ళు. ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో శ్రమ పడింది ఆ స్త్రీ, ఎంతో వేదన పొందింది ఆ స్త్రీ. ఆమె బ్రతకటం ఎందుకు అనుకుంది? చాలా శ్రమల పాలైన ఆ స్త్రీ యేసుక్రీస్తు వస్తున్నారు అది చూసిందంటే. ఇక్కడ శిష్యులకి రెండో కార్యం ఏం జరిగిస్తున్నారంటే, ప్రజలందరి ముందు ఆయన గొప్ప ప్రజల మధ్య గొప్పగా విశ్వాసాన్ని కనపరచడానికి, ప్రజల మధ్య చేయడానికి ఈ శిష్యులకు చూపిస్తున్నారు. ఆ స్త్రీ వచ్చి ఆయన వస్త్రం అక్కడ రానిలేదు కదా, పాపం ఆమె రానీరు. ఆమె దగ్గరికి ఆమె వస్తేనే పరిగెడతారు, ఆమె వస్తేనే దారెవరు ఏమివ్వరు. మరి క్రీస్తు ప్రభు వస్తుంటే గుమ్ముగుడి అంత జనాభా వస్తుంటే ఆమెకు చోటు ఉంటుందంటారా? చెప్పండి. ఆమె తనలో తాను అనుకుంది విశ్వాస క్రియ జరిగిస్తూ ఆమె ఆయన వస్త్ర చెంగు పుట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాని బలమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం ఆమె హృదయంలో కలగటం వలన ఆమె ఏం చేసిందంటే ఆ కాలం మధ్యన వేల మధ్యన అందరూ ఇలా చూసి వస్త్ర చెంగు పుట్టుకుంది. ఇక్కడ జరుగుతున్న క్రియ ఏంటంటే ఎంతోమంది ఆయన మీద పడుతున్నారు, కాపుతున్నారు, చేస్తున్నారు. కానీ అందరు శిశువులు చూస్తున్నారు. నన్ను ముట్టినది ఎవరంటే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈ శిష్యులకు అభ్యంతరాలు చూడు. అక్కడేమో చూస్తేనేమో ఈయన ఎవరు అన్నారు, దయ్యాలతో చెప్పించాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని. ఇక్కడ నాలో ప్రభావం వెళ్ళింది. ఎవరా అని చెప్తే ఈయన అందరూ పడుతున్నారు, తాగుతున్నారు, ఈయన ఏం చేస్తా మాట్లాడుతున్నారు అంటారు. ఎంత విధమండి. మనతో వాళ్ళు ఉన్న మనతోనే ఉంది, మనం ఏమని చేస్తే ఎంత బాధగా ఉంటుంది. బాధగా ఉంటుందా ఉండదా? చాలా బాధగా ఉంటుంది కదా. అయితే ఈ మనుషులు ఈ శిష్యులు నీ మీద అంతసేపు పడుతున్నారు కదా, నీకు తెలియదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన పట్టువేరొక ఆమె సాక్ష్యాన్ని వినాలని, ఆమె మాట వినాలని ఆయనకి ప్రభావం ఏంటి సంగతి తెలుసు. కానీ ఆయన ఏమన్నారు మరొకసారి అనగా ఆమె అంది. అప్పుడు ఆమెకు భయం పుట్టినాక చూడండి, మొట్టమొదట అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి అంటే అప్పటికప్పుడు ఆమె రోగం పోయింది, ఎరిగింది. అమ్మో నాకు స్వస్థత కలిగిందని ఎరిగింది. వెంటనే ఆమెకి ఏమొచ్చిందంట? భయం. ఏమండి ఇవాళ ఈ దినాల్లో నిజంగా చెప్పండి ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్న భయం అన్నది వచ్చి సాక్ష్యం చెప్తున్నారండి. క్రీస్తున్నాను సాక్ష్యాలు చెప్తారు, పంచుకుంటారా? ఆమెకి చూడండి, ఒకటి భయం, రెండోది వణుకు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి ఆమె సంగతి అంతా చెప్పింది. ఇక సంగతి అంటే మేము అర్థం చేసుకోవాల్సింది, అయ్యా నేను దీనురాలిని, నన్ను వస్తే వాసన కొడుతూ ఉందని భయంకరంగా నన్ను తరివేస్తే ఎంత చెప్తుందంట సాక్ష్యం. అప్పుడు ఆ సంగతి అంతా చెప్తుంటే ఈ శిశువులు వినకోకుండా ఉంటారా? వీలే కాదు, ఉన్న జనాభా అంతా వింటున్నారు. అంటే యేసు చేసిన మహిమ మీరు దాచుకుంటే ఎట్లా కుదురుతుంది నా భావన. యేసు చేసిన మహాకార్యాలు మీరు భూమి వేసి పాట పెట్టేస్తే ఎట్లాగా? మీరు ఆ కార్యాలు, ఆ మహిమ కార్యాలు మీరు సంఘంలో బలపరిచేందుకు చెప్పకుండా ఉంటే ఎలాగా? అంటే ఆయన మహిమ వ్యాప్తి చెందకోకుండా మనమే వాటిని దాచుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందంటారా? చెప్పండి, ఏమీ ఉపయోగం లేదు. మహిమ కలిగిన దేవుడు చేసినవి మనం చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే తన సంగతి అంతా చెప్పిందంట. చూడండి, ఒక 2 ముక్కలు అట్లా కాదు, సంగతి అంతా చెప్పి ఏమంటుందంట? ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, కుమారి హల్లెలూయా. అమ్మా, నిజానికి ఒక మంచి కార్యం జరిగింది అనుకోండి, మంచి కార్యం జరిగింది. మీకు ఒక రహస్యం చెప్తాను. ఇది నేను పెద్ద
ఆ విశ్వాసాన్ని చూస్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాం, పరిశీలన చేస్తాం. వాళ్ళు యోగ్యమైన వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాం. ఒకసారి దేవరాజన్న ఏం చేశారంటే గొప్ప కార్యం జరిగింది. గొప్ప కార్యం జరిగితే ఆయన ఏం చేశారు, ఆ కార్యాన్ని సాక్ష్యంగా పంచుకున్న తర్వాత ఆయన కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. హల్లెలూయా. కృతజ్ఞత గొప్ప కార్యం అన్నమాట. సాక్ష్యంతో పోయేది కాదు, తృప్తి తీరల కృతజ్ఞత. పాస్టర్లు పిలిచాడు, చాలామంది పిలిచాడు, కృతజ్ఞత కూడిక పెట్టి కృతజ్ఞతగా దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. గొప్పగా చెప్పుకుంటామా లేదండి? వెండినాన్ని పోయిందంటే దొరికితే అంత సంతోషించింది, తప్పిపోయిన గోరు దొరికితే అంత సంతోషించారు. అవునా కదా? అంతకన్నా గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగితే మనం కృతజ్ఞత పెట్టుకోకూడదా? ఏమండి? కృతజ్ఞత కూడిక పెట్టుకోదు, మహిమపరిచింది, నాకు ఈ గొప్ప కార్యం జరిగిందని మహిమపరిచారు. ఇలాంటి మనం చేస్తాం, సాక్ష్యంతో సరిపెట్టుకోం. కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. గొప్ప కార్యం జరిగితే చూడాలి. దేవుని మహిమపరచడానికి మనం ఉన్నాం. దేనిపై ఉన్నాం మనం? దేవుని కార్యాలు చూసి దేవుని మహిమపరచడానికి మనం బ్రతికున్నాం, కానీ ఇంకా దేనికోసం లేదు. ఈ భూ సంబంధమైన వాటితో మనం బ్రతికి సంబంధమే లేదు. దేవుని కార్యాలు కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకోసం గొప్ప కార్యాలు ఏమన్నారు ఇక్కడ? ఆమె చెప్పిన అంత సంగతంతా చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు తెలుసా? స్వస్థత ఆమె పడిపోయింది, ఆమె చెప్పింది. మళ్ళీ నేను ఏమన్నారో చూడండి. అక్కడ ఇంకోసారి చదవమ్మా. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేది, సమాధానం కలిగినవై కొమ్మని, నీ బాధ నీకు స్వస్థత కలుగునుగాక. పూర్తిగా చూసావా? దేవుడు పలకాలండి. ఆ కృతజ్ఞత చూపించినప్పుడు నీలో సంపూర్ణత రావాలండి. ఆ కృతజ్ఞత కూడికి పెట్టుకున్నప్పుడు నీకు ఆ భావంలో ఉన్న అనుభూతి రావాలండి. భక్తి ఎలా కట్టుకోవాలి? ఇగో ఈ రీతిగా అండి. అంతేగాని ఒక మాటలో చెప్పేసుకుని అయిపోయిన తర్వాత నాకు ఇలాగా అంతే కుదరదు. కృతజ్ఞత తెలియజేయాలి, మనం అది వ్యక్తపరచాలి ప్రభు దగ్గర. అక్కడ ఎక్కడ జరిగింది ఇదే చెప్పండి. ఇప్పుడు ఎక్కడ జరిగింది? ప్రజల మధ్య జరిగింది. ఒకటేమో దయ్యాల దగ్గర చూపించాడు, ఇప్పుడు ప్రజల మధ్య చూపించాడు. నాలుగోది చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. 34 చూడండి అమ్మా. 39 చూడండి. 5:39 మార్కు. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లిదాకుని అని పేరుతో అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన ఎమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వాడు గొప్పగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. చూడండి, ఇక్కడ రహస్యంగా చేస్తున్నారు విశ్వాసాన్ని. ఇప్పుడు ఒక విశ్వాసం ఎక్కడ చేశాడు? ధోనిగా చేశాడు, శిష్యుల మధ్య చేశాడు. రెండో విశ్వాసం ఎక్కడ చేశాడు? దయ్యంతో చెప్పించాడు. వాళ్ళకి తెలియదు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని వాళ్ళకి స్పష్టంగా తెలియజేసి ఇచ్చాడు. దయ్యాలతో చెప్పించాడు. మూడోది ఈమె ఎవరు? ఎవరు రక్తస్రావం భయంకరమైన రోగి వాసనతో కొట్టి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నది స్త్రీ. మనం ఈ మందిరంలో ఉండమండి నిజంగా. అంటే ఆమె పరిస్థితి అది, వెళ్ళిపోతాం, భరించలేము. అట్లాంటి రోగం, అట్లాంటి వాసనతో ఉన్న ఆమెను స్వస్థపరిచాడు. అది ఎక్కడ? ప్రజల మధ్యన. ఇక్కడ రహస్యంగా స్వస్థపరుస్తున్నారు. అంటే విశ్వాసం అన్నది రహస్యంగా జరుగుతుందా? ఇన్ని కార్యాలతో జరుగుతుందని చూపించారు. కాకపోతే దేవుని మైపడదామా? రహస్యంగా ప్రజల మధ్యన, దయ్యాల మధ్యన, శిష్యుల మధ్యన
ఈయన అందరినీ ఎందుకంటే శిష్యులుగా తయారు చేయడానికి 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. వాళ్ళు ఇద్దరిద్దరుగా పంపించాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యం కదా. దేవుడు ఉన్నాడని నమ్మవారికి ప్రతిఫలం దయచేయగలను నమ్మవాలని కదా. అందుకోసమే రహస్యంగా జరుగుతున్న విశ్వాసం చూడండి. మరొకసారి చదవండి అమ్మ, కొంచెం పైకి వచ్చి చదవమ్మా. అక్కడ ఏమి అభ్యంతరాలు చేస్తున్నారో వాళ్ళు ఏమి అంటున్నారో చూడండి అమ్మా. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఆ. వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చెను. ప్రలాపించుచూ ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? మీరేలా గోల్ చేసి ఏడ్చున్నారు? ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు ఆయన వారు ఏం చేశారంటే ఇక్కడ అమ్మా అపహసించడం ఏం చెప్పండి. మీరు చదువుకున్నారు, మీకు అన్ని తెలుసు. ఒక మనిషి నిల్చోబెట్టి అపహసించి యాగం చేస్తుంటే అందరూ అవుతారా నా మహాప్రభు క్రీస్తు యేసు ప్రభు సర్వోన్నతుడైన మహాదేవుడు ఆయనట ఆయన మధ్యలో ఉంది. అందరూ ఎగతాళి చేస్తున్నారంట, అపహసిస్తున్నారు, యాగం చేస్తున్నారంట. ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ? మనం చేయగలమా? మనం ఆ పని చేయగలమా? అసలు ఆయన అక్కడికి వచ్చాడు, నిలబడినప్పటికే ఏ చనిపోయింది కదా అమ్మా. ఏమేం చెప్తాడని ఎంత యాగం చేస్తున్నారు, ఎంత అపహసిస్తున్నారు. అక్కడ విశ్వాసం పనిచేస్తుందంటారా? అపహాసం మధ్యన గొప్ప కార్యం చేస్తాడంటాడండి. యాగం చేస్తున్న వారి మధ్యన కార్యం చేస్తాడంటారా? అలా ఉండగా ఆయన కార్యం చేశాడంటే గొప్ప కార్యం. ఆయనే ఏం చేశాడంటే వాళ్ళు అపహసిస్తున్నారని తెలిసి చదువమ్మా, అపహరిస్తున్నారని తెలిసి అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి, అంటే అపహాసం చేసిన వారినందరినీ బయటికి పంపివేసి, అప్పుడు అపహాసం చేసిన వాళ్ళందరినీ పంపేసిన తర్వాత కొంచెం ఎవరికైనా నమ్మిక విశ్వాసం ఉంటుందంటే తల్లిదండ్రులకే కదా. ఎవరికైనా ఉంటే తల్లికే తండ్రికే కదా. బ్రతికితే ఎంతో మంచిది, ఆ ప్రభు వచ్చారు బ్రతికిస్తారేమో, నా బిడ్డ బ్రతికిద్దామని అట్లాంటి నమ్మిక ఎవరికి ఉండదు? తల్లికి ఉండదా, తండ్రికి ఉంటుంది కదా. వాళ్ళు మాత్రమే తీసుకున్నారట. ప్రభు చూడండి ఎంత గొప్ప దేవుడు. ఎవరిని విశ్వాసం కలిగిన వారిని తీసుకున్నారు. ఎవరిని? తల్లిదండ్రులని, తర్వాత వాళ్ళతో ఉన్న సహకారులను తీసుకొని లోపలికి వెళ్ళి విశ్వాసం కలిగింది. ఇది ఎలా చేయబడింది? రహస్యంగా అందరి మధ్యన జరగబడాల. ఏది? మన రక్తసాగర రోగిని చేసినట్టు ప్రజల మధ్య చేయబడాల. రహస్యంగా గృహంలో జరిగింది. అంటే విశ్వాసం ఎలా జరుగుద్దాం ప్రభు చేసి చూపించారు. అప్పుడు ఈ శిష్యులు ఏమనుకున్నారంటే అమ్మో ఈయన విశ్వాసం లేకుండా మనం ఏం చేయలేము, ఎంతో నడుస్తున్నాం, నమ్మి పొందాలి, ఏదో విశ్వసించాలి. ఇప్పుడు మనం అందరం వచ్చాము, ఇక్కడ ఉన్నాం. ప్రభువు స్తుతించడానికి వచ్చాము. సున్నతి అంటే ఏంటో చెప్పండి అమ్మా. సున్నతి అంటే చెప్పండి. ఇదివరకు పితరులు సున్నతి చేశారు. సున్నతి అంటే ఈనాడు ముస్లింలు బాగా సున్నతి చేయించుకుంటారు. అయితే మనకి కూడా పితరుల నుంచి సున్నతి వచ్చింది. సున్నతి గురించి వాదోపవాదాలు జరిగి అపోస్తులైన పౌలు ఎంతో వేదన చెంది ఇది చేతులు ఇది వీళ్ళని ఎన్నో చెప్పిన ఆయన సున్నతి గురించి ఏమని చెప్పారు తెలుసండి? మనము సున్నతి కలిగిన వారమే. అయితే మనం సున్నతి ఎలా ఉందంట? ఆరాధనలో ఉందంట. హల్లెలూయా చెప్పండి. ఆరాధన చేయటమే సున్నతి అంట. మనం ఆరాధించటమే సున్నతి. సున్నతి అవసరము. కానీ మనం క్రీస్తు యేసు ప్రభువుని ఆరాధిస్తున్న సున్నతి ఎంత గొప్పదంటే చూద్దామా? ఆ వాక్యం ఉంది, ఆ వాక్యం మీకు చూపించి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక చూడండి అమ్మా.
రోమీయులకు పత్రిక రాసిన అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. 28వ వచనం చదువమ్మా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యము సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన యూదుడే, హృదయ సంబంధమైనదే, ఆత్మయందు కానీ అవును దేవుని వల్ల కలిగిన. హల్లెలూయా. ఎవరికంటే అది సున్నతి ఉంది, కానీ అట్టి మెప్పు దేవుని వల్లే కలుగును. మనం ఇక్కడికి వస్తున్నాం, ఎంతో ఉన్నాం. అసలు మీరు ఎందుకని మీ శరీరాన్ని పవిత్ర చేసుకోరు? మీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఎందుకు మరి ఇలా ఉంటారు? ఆరాధన ఎంత గొప్పదో తెలుసా మీకు? అయ్యగారు ఆరాధన చేపిస్తారు, ఒక పాట పాడతాం. నాకు తెలిసి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం టోన్ ఉన్నవాళ్ళు, కొంచెం స్వీట్గా వాయిస్ ఉన్నవాళ్ళు, మంచి ఆరాధన భావాలతో కూడి సంగీతంతో కూడిన ఆరాధన జరిపిస్తే ఇంకా బాగుంటుంది. ఆ మనసులో ఆరాధన జరుగుతూ ఉంటే, మనం చేతులెత్తి ఆరాధిస్తూ ఉంటే మనం పవిత్రపరచబడతాం. మీకు ఆ రహస్యం తెలుసా? అక్కడ రాయబడుతున్న పరమాత్మ అదే. బాహ్యమందు సున్నతి ఎంత గొప్పదో. మీరు ఆరాధిస్తున్న మహాదేవుని శరీరంతో ఉండగానే ఆరాధించాలి. అలాగే చెప్పండి, అలాగే చెప్పండి. ఆరాధన ఎలా చేయాలో తెలుసా? నీ మనస వాచ కర్మ అంతా నిమగ్నమై దేవుని ఆరాధించాలి. ఈ శరీరమందు సున్నతి కాదు తల్లి, ఇది ఆత్మతో కూడిన సున్నతి. హల్లెలూయా. బాహ్యమందు సున్నతి, పవిత్రమందు సున్నతి, పవిత్ర పరచబడిన సున్నతి. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యమైన వాక్యము ఈ పాటల మకరందంతో ఆరాధిస్తారు. మీరు ఎందుకు పవిత్రపరచబడరు? మీరు ఎందుకు ప్రభుని దుఃఖ పెడతారు? మీరు ఎందుకు వ్యాధులు పెడతారు? ఎందుకు మీరు లేచి మీ మనసా వాచ కర్మతో ప్రభుని ఆరాధించరు? ఆత్మతో సత్యంతో ఎందుకు ఆరాధించరు? మీరు ఎందుకు ఈ వస్త్రాలు, చక్కటి వస్త్రాలు అన్నీ వేసుకొని ఇక్కడికి వచ్చి శుభ్రం చేసుకొని శరీరాన్ని అంత విధంగా ఉంటే అది శుభ్రపరచబడుతుంది అనుకుంటున్నారా? కాదు కాదు. ఆత్మ, దేవుని ఆత్మ, నువ్వు నీ ఆత్మతో పవిత్రపరచుకుంటే, చూడండి ఒక మాట చెప్తాను, మీ మనసులోని భావాన్ని ఆ మనసులోనికి వెళ్లిస్తాను. చూడండి కొరింథీ పత్రిక, చూడండి కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, మంచి మాట. 2వ కొరింథీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయం చేయండి అమ్మా. 1వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. 1వ కొరింథీ, ఒక్కని మనసు సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ మనుషులు ఎవరికైనా తెలియనా? అలాగే అమ్మా చెప్పండి. ఇప్పుడు మీ మనసులో ఏమో అనుకుంటున్నారు, నా గురించి అనుకుంటున్నారు, అవి నాకు తెలుస్తాయా? అసలు మీ మనసులో ఎన్ని తెలిస్తే నేను ఇక్కడ వాక్యం పెట్టుతాము అర్థం అనుకుంటున్నా, ఇట్లా అనుకుంటా అని వివేచన గారిని ఆత్మ తెలుసుకుంటే చెప్పగలుగుతారా? అంటే నీ మనసులో ఉన్న మాటలో నీకే తెలుసు కానీ ఎవరికైనా తెలుసా? నువ్వు చెబితే ఎవరికైనా తెలుస్తుంది, అంతేనా? ఇక్కడ కూడా మన మనసులో ఉన్న ఆత్మలో ఉన్న మనసులో ఉన్న ఏ మనకే తెలుసు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. ఆయన సంగతులు ఆయనకే తెలుసు కానీ మనకు తెలుసుయా? తెలియదు. చదవండి. దేవుడి వల్ల మనకు
బడిన వాటిని తెలుసుకున్నట్టకై మనము లౌకిక ఆత్మను కాక బోధిస్తున్నాం. ఇప్పుడు నేను బోధిస్తున్నది కూడా అదేనమ్మా. నీ మనసులో ఉన్న మనసులో నీకే తెలుసు, దేవుని మనసులో ఉన్నది దేవునికే తెలుసు. అంతేగాని ఆయనలోది మనకు తెలిసిద్దా? తెలియదు కదా. మనలోది మనకు చెప్తేనే తెలుస్తుంది. అలాగే దేవుని సంగతులు తెలుసుకుంటానికి దేవుని ఆత్మతో తెలుసుకోవటమే. మీరు ప్రయత్నించండి. చాలామంది పవిత్రులైన వాళ్ళు, దేవుని వచనాలతో పరిశుద్ధులైన వాళ్ళు ఉన్నారు. దేవుని ఆత్మ తాకి అనేకులు ప్రవచన ఆత్మతో నింపబడిన వారు ఉన్నారు ఆ దినాలలో. అంటే దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి చెబితేనే తప్ప మనకు తెలియదట. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనుషుని నేర్పు జ్ఞానముతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చియే మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపరు. ఈ అంగీకరిస్తారా? మీరు ఎంతవరకు అంగీకరిస్తారో మీ మనసాక్షికే వదిలేశాను. హల్లెలూయా. ఇది స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్నా. ఆమె భయముతో వణుకుతో సాక్ష్యం చెప్పింది. మీరు దేవుని వాక్యం విన్నవాళ్ళు, రేపు ఆదివారం నాడు మరి మంచి ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉన్నా, నిల్చోబెట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నా, మీ అయ్యగారు అర్పిస్తుండగా ఆయన ప్రతినిధిగా ఉండి దేవుని పక్షంగా నిలబడి ఆరాధన చేస్తున్నప్పుడు మీరు మనసా వాచ్యకరంతో ఎలా ఆరాధిస్తారో మీ మనసాక్షికే తెలియాలి. హల్లెలూయా. మీ మనసును సరి చేసుకోండి. సున్నతి కలిగిన మనసుతో మీరు పవిత్రపరచబడతారు దేవుని ఆత్మతో. ప్రకృతి సంబంధమైన వారంట నమ్మరండి. మీరు ప్రకృతి సంబంధమైన వాళ్ళైతే ఈ వచనాన్ని నమ్మకుండా విడిచిపెడతారు. చూడండి, అక్కడ అతనికి వ్యక్తితనంగా ఉన్నది. అవును, గ్రహింపజాలరు. ఆత్మ సంబంధమైన వారు అన్నిటినీ వివేచించరు, కానీ అతను ఎవరి చేత వివేచింపబడరు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవారు ఎవరు? ఇప్పుడు చెప్పండి అమ్మా. అయ్యగారు అప్పుడు కూర్చోబెట్టి నిన్న అన్నారు, నేను ఆయనకు వాక్యం చెప్పడానికి పలానా వాక్యం సిద్ధపడతాను నేను చెప్పానా చెప్పలేదా అన్న. మీ మనసులో కూడా ఏమన్నా మాట ఉంది అనుకో, ఈ వాక్యం ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ వాక్యం ఎలాగైనా చెప్పాలని నా మనసులో ఉంది. మీ మనసు కూడా ఎరిగి అమ్మో ఈ వాక్యం కావాలనుకుంటుంది, ఆ బిట్టు వాళ్ళు ఉపమానం కావాలంటుంది, ఈయనేమో ఇదో మరి విశ్వాసంతో కూడింది చెప్పమంటున్నా, కానీ మీ మనసుని ఎరిగాను అనుకో. సపోజ్గా ఆ వాక్యాలే తీసి చెప్తున్నాను అనుకో, అమ్మ పర్లేదు నా వాక్యం చెప్పారు, ఆయన నా వాక్యం చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నారు, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధించడం వారు ఎవరన్నా ఉన్నారా? అసలు ఆయన మనసు ఎరిగిన వారు ఎవరు ఉన్నారా? ఆయన బోధ కూడా నేర్పేవాడు ఎవరన్నా ఉన్నారా? ఏమండి, ప్రభువుకి బోధించేవాడు ఎవరన్నా ఉంటారా? ఈ రోజుల్లో పాస్టర్ బోధిస్తుంటే ఆపోయా అంటున్నారు, అవునా కదా? ఈ రోజుల్లో మేము వాక్యం చెప్తుంటే సరే చెప్పావులే అని అంటున్నారు. అంతే కదా. యేసు ప్రభుకే మనసు తిరిగి బోధించేవాడు ఎవరు ఉన్నారంటారా? ఎవరు లేరు. అందుకోసం ఆయన అంటున్నారు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు, క్రీస్తు మనసు కలిగిన వారు అయితే మీరందరూ దేవుని స్తోత్రం చెప్తామా? మీరు సున్నతి చేయబడిన స్త్రీల వలె, పురుషుల వలె అందరూ ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఆరాధించాలి, ప్రభువుని ఆరాధించి మహిమపరచాలి, పవిత్రపరచబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని క్రియలు చూడాలి, దేవునితో మరి గొప్ప కార్యాలు మీరు చూడాలి. ఇక్కడ శిష్యుడికి 3 చూపించాడు, ఆయనతో కాకుండా. ఒకటేమో వాళ్ళతో చేసిన క్రియ, రెండోది దయ్యవంతో చెప్పించాడు ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని, మూడోది ప్రజల మధ్య చేశాడు, ఆమె సున్నతి రక్తస్రావం స్వస్థపడింది, రహస్యంగా మరణించిన
ఆ కట్టెను లేపాడు. ఎంత గొప్ప దేవుడు! ఇన్ని చేసి ఆయన ఇద్దరిద్దరు చొప్పున దయ్యముల మీద అధికారం ఇచ్చి, అపవిత్ర ఆత్మ మీద అధికారం ఇచ్చి ఆరోగ్యంలో పంపిస్తున్నారు. ఇద్దరిద్దరుగా జోలిని పెట్టుకోమాకండి, ఏమి అంత పెట్టుకోమాకండి, మిమ్మల్ని శుభమని చెప్పించి వాళ్ళ దగ్గర ఉన్నది అని చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్పానంటే ఈ భావం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇంతటి విశ్వాస శిష్యుడు తయారవటం చాలా కష్టం. శిష్యుడిగా యేసుక్రీస్తులో సేవ చేయటం అంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది. అట్లాంటి సేవలు, అట్లాంటి సేవకులు, అట్లాంటి విధానాలు మనం చూస్తూ ఆ విశ్వాస యాత్రలో మనం గొప్ప విశ్వాసమైన మన యాత్రలో కూడా సాగుతూ ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని స్తుతించాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు భయంతోనూ వణుకుతోనూ, ఈ స్త్రీలాగా భయంతోనూ వణుకుతోనూ ప్రభువుని కలిగి ఉండాలి. ఉంటే అప్పుడు మనం ఏమవుతామంటే ధన్యులం అవుతాం, ప్రభువుని మహిమపరచు వాళ్ళు అవుతాం. రేపు మరి ఆదివారం నాడు మీరు పవిత్రంగా ఆరాధించండి అమ్మా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, బతిమలాడుతున్నా, మిమ్మల్ని మమ్మల్ని వేడుకుంటున్నా, ఆరాధన చేయండి. మంచి తోడు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆయన ముందుకు రప్పించండి. మరి పాట పడిన వారు, మంచిగా ఉన్నవారు ఎవరు ఉంటే వారికి మాటలు అంటే గాత్రం కలిగి వాళ్ళతో వాళ్ళు ఆరాధించండి. ఎంతసేపు ఆరాధిస్తారు, ఆరాధించండి, ప్రభువుని మహిమపరచండి. నేను ఈ మాటలు నా సొంతవి కాదు, దేవుని వాక్యం చూపించాను. దేవుని వాక్యం ఎవరి మనసులోని మాటలు వాళ్ళకే తెలుసు. దేవుని మనసులోని మాటలు మనకు తెలవాలంటే దేవుని ఆత్మే కనుక ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వారు చెప్పిన వాక్యాన్ని రంగరించి మాట్లాడుతున్న ఆ మకరందాన్ని మీరు తీసుకొని వర్ధిల్లాలని దేవుని నామమున మీకు జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన కనికరం కలిగిన ప్రభువా, మీ ప్రజలతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు నాయన. దయ చూపించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ ప్రేమ, నీ దయ, నీ కనికరంలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన ప్రతి బిడ్డ అవసరతలు అక్కలు కలిగి ఎంతో మా ప్రభువా మీ దగ్గర పురమ్మరించుకుంటానికి, వాళ్ళు వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమ, వాళ్ళ వ్యాధులను పురమ్మరించుకుంటానికి వచ్చి ఉన్నారు నాయన. వారితో పాటు ఇదిగో నా తండ్రి శిష్యులు నమ్మిక లేకుండా ఉన్నారని ఆ నమ్మికను నా ప్రభువా కలగ చేయడానికి ఈ గొప్ప కార్యాలు వారి మధ్యన చేయించావు నాయన. ఇదిగో ప్రజల మధ్యన ప్రజలు కూడా ఎన్నెన్నో చెప్పుకుంటే విన్నారు ప్రభువా. ఇదిగో రహస్యంగా చేసిన విశ్వాసాన్ని అయ్యా ఇదిగో విన్నారు ప్రభువా. ఇదిగో బహిరంగంగా చేసిన విశ్వాసాన్ని విని వారు ఎంత ప్రాక్టికల్గా నేర్చుకొని ప్రభు యందు ప్రీతి కలిగిన వారై, స్థిరపడిన వారై, బలపడిన వారై, వారు మరొకల అనుభవం కలిగిన వారై ప్రభువుని గట్టిగా పట్టుకున్నారు ప్రభువా. ఈ ప్రజలు కూడా, ఈ జనులు కూడా మీ దగ్గరకు వచ్చి ఉన్న ప్రతి విశ్వాసాన్ని దృఢపరచండి. వారి ఇబ్బందుల్లో, శ్రమల్లో, వేదంలో, అనేక స్థితిగతుల్లో వచ్చిన ప్రతి విషయాల్లో మీరు సహాయం దయచేయండి. అయ్యగారిని బలపరచండి, అమ్మగారిని బలపరచండి, బిడ్డలను ఇచ్చిన మనవాళ్ళను దీవించండి, సంఘాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి. నీ కృపలో ఎత్తిపట్టుకోండి. ఇంకా నాయన నాటబడిన మొక్క విశ్వాసంతో ఎదుగుతూ ప్రభువా ఇదిగో తండ్రి విస్తరించినట్లుగా చూపండి ప్రభువా. ఇదిగో ఎన్నైతే మీ దాసునికి ఇచ్చావో ఆత్మలో నమ్మకమైన బల దాసురాన్ని అనిపించుకునేటట్లుగా నీ దాసుని బలపరిచి స్థిరపరిచి అల్పుడైన నన్ను, నా కుటుంబాన్ని కూడా మీ దయకు అప్పగించుకుంటున్నాను. మీ దయలో నన్ను, నా కుటుంబాన్ని కూడా దీవించండి. మీ కృపతో వర్ధిల్ల చేయండి. అనేక విధములుగా మీ సన్నిధిలో వాడబడే పాత్రగా చేయమని నీ కృపతో, నీ దయా కనికరానికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇచ్చిన ఈ గారికి వందనాలు చెల్లిస్తూ